ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోకి యాక్సిడెంట్ అవుతుంది కదా. ఇప్పుడు వెంటనే హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తారు. నామే జోకి హెల్ప్ చేస్తాడు. హీరోయిన్ అయితే కింద పడి అంతలా ఏడుస్తుంటుంది. అంతేకాకుండా డాక్యుమెంట్లో కూడా సైన్ చేయమంటారు. వెంటనే జో, నేను వాడి ఫ్యామిలీని నా దగ్గర ఇవ్వండి, నేను సైన్ చేస్తా అని జో ఎంతగానో అడిగి చూస్తుంది. కానీ వాళ్ళు కరెక్ట్గా ఏం రిలేషన్ అని చెప్తేనే సైన్ చేయడానికి ఒప్పుకుంటామని, ఇప్పుడు సర్జరీ కూడా చేయనంటున్నారు. అంతే జో కింద కూర్చొని అంతలా ఏడుస్తుంటుంది. నామ్ చూసేసి ఇంతలా ఎందుకు ఏడుస్తుంది తిను అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా కాసేపట్లోనే హాస్పిటల్కి చాయ్ అమ్మా నాన్న వచ్చేస్తారు. ఆపరేషన్ కూడా మంచిగా జరుగుతుంది. చాయ్ కూడా డేంజర్ అయిన సిచ్యువేషన్ల నుండి సేఫ్గా బయటపడతాడు. ఇప్పుడు జూ లోపలికి వెళ్దామని చూస్తుంది. కానీ అక్కడ ఉన్న నర్స్ జూని లోపలికి పంపించరు. జూ అయితే అక్కడే హాస్పిటల్లోనే వెయిట్ చేస్తుంటుంది చాయ్ని చూడాలి అని. కానీ ఎవరు కూడా జూని లోపలికి అలో చేయరు. జూ ఇలా చాయ్ కోసం వెయిట్ చేయడం చాయ్ అమ్మ చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒంటరిగా పిలుచుకొని వెళ్ళి, నా కొడుకు ఇప్పుడు బాగున్నాడు మా, నాకంటే కూడా చాయ్ కోసం నువ్వే మా ఎక్కువగా ఏడ్చావు, కానీ ఇప్పుడు వాడు బాగున్నాడు మా, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నట్లు చెప్పగా, హీరోయిన్ నిజంగా వాడు బాగున్నాడా అని మళ్ళీ అడుగుతుంది. అప్పుడు ఛాయమ్మ, ఈ అమ్మాయి ఏంటి మన అబ్బాయి మీద ఇంత కేరింగ్గా ఉంది అని నవ్వుతూ ఇప్పుడు జూ దగ్గర ఓదార్చేలా మాట్లాడేసి అక్కడి నుండి వెళ్తున్నప్పుడు జూ ఫాస్ట్గా వెళ్ళి ఆమెని హక్ చేసుకుంటుంది. ఏమంటే ఛాయమ్మ వీళ్ళిద్దరికి పెళ్లి అయిన తరువాత జూ దగ్గర చాలా కేరింగ్గా మంచిగా ఉనింటారు. సో జూ ఇప్పుడు హక్ చేసుకొని తిను ఛాయమ్మని ఓదార్చేలా మాట్లాడుతుంది. చాయ్కి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి అని. ఇంకా జో అమ్మ చాయ్ దగ్గరకు వెళ్ళి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, ఆ అమ్మాయి నీ కోసం ఎంతలా ఫీల్ అయిందో తెలుసా అన్నట్లు చెప్తుంటారు. ఏమంటే వీడే జోని మాత్రం లోపలికి పంపించకండి అని అందరి దగ్గర చెప్పింటాడు. ఇప్పుడు కాసేపు తర్వాత చూస్తే జుట్టోడు ఛాయ్ని చూడటానికి వస్తాడు. ఇక్కడ కూర్చున్నావు ఏంటి అని అడగ్గా, ఎవరు లోపలికి వెళ్ళకూడదు అని చెప్పారు, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నా అన్నప్పుడు జుట్టోడు, అరే నన్ని కాల్ చేసి పిలిచిందే ఛాయ్, అలా అంతా ఏం లేదు, నువ్వు రా అని జూని లోపలికి పిలుచుకుని వెళ్తాడు. జూని చూడగానే ఛాయ్ షాక్ అయి చూస్తుంటాడు. ఇప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు హీరోయిన్, నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఎంతలా భయపడ్డా అని తెలుసా, మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఎంతలా బాధపడ్డానో, ఆ తరువాత మళ్ళీ ఇప్పుడే అంతలా బాధపడ్డాను, నిన్ను చూడాలి అనే కదా ఆశపడ్డాను, ఎందుకు నన్ను లోపలికి రానివ్వలేదు నువ్వు అని అడగ్గా, ఛాయ్ని చూసారంటే ఇప్పుడు వాడు అంత కన్ఫ్యూజన్లో ఉంటాడు. జూ వాడితో ఉంటే హ్యాపీగానే ఉండదు అని ఛాయ్ డిసైడ్ అయ్యి ఇప్పుడు జూ దగ్గర, ఇక్కడ చూడు మన ఇద్దరం ఫ్యూచర్కి వెళ్ళలేము, సో నువ్వు మీ అమ్మతో హ్యాపీగా ఉండు, మనం అన్నింటినీ మర్చిపోదాం, మన ఇద్దరి మధ్య ఏం జరగలేదు అని అనుకో అన్నట్లు చెప్పగా జూకి అంతలా ఏడుపుస్తుంది. కానీ కంట్రోల్ చేసుకొని, అయితే సూజన్ని మర్చిపోయావా అన్నట్లు అడగ్గా, నా కొడుకుని నేనెట్లా మర్చిపోతాను, నా మైండ్లో ఉన్న నా కొడుకు గురించి కన్నా నా హార్ట్లో ఉన్న నువ్వే నాకు ముఖ్యం, నువ్వు హ్యాపీగా ఉండాలి, సో ఇంక తరువాత ఈ రిలేషన్షిప్ వద్దు అని చెప్పేస్తాడు. అంతే జో ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వీడు అంతే కూర్చొని అంతలా ఏడుస్తుంటాడు. అందులోనూ సూజిన్ని అంతలా మిస్ అవుతుంటాడు. ఇంకో పక్క జో అయితే ఛాయ్ని మర్చిపోలేకపోతుంది, సూజిన్ని మర్చిపోలేకపోతుంది, ఇద్దరిని అంతలా మిస్ అవుతుంది. ఇప్పుడు అలానే కట్ చేసి నెక్స్ట్ డే చూపిస్తారు. ఫ్రెండ్స్ అందరూ ఛాయ్ని చూడటానికి వెళ్తారు. ఇందులో జుట్టోడు వాడు మిలిటరీకి వెళ్ళబోతున్నాడు అని చెప్పి ఇంకా కూడా డల్గానే తిరుగుతుంటాడు. ఆ టైం అద్దాల అమ్మాయి ఉంది కదా, తను ఛాయ్ని చూసి, నేను నిన్ని తప్పుగా అర్థం చేసుకున్నా, నువ్వే జోని కాపాడావు అంటే నిన్ను నమ్మలేకున్నా, చాలా థ్యాంక్స్ అన్నప్పుడు బాడీ బిల్డర్ ఉన్నాడు కదా, వాడేమంటాడు, వీళ్ళిద్దరి లవ్ టార్చర్ తట్టుకోలేకున్నామంటాడు. ఛాయ్ వెంటనే ఎవరి లవ్ అన్నట్లు అడగ్గా, ఇంకెవరు, నువ్వు జూ లవ్ చేస్తున్నారే ఆ విషయం మీరు చెప్పకపోయినా మాకు తెలుసు అన్నట్లు అందరూ చెప్తుంటారు. ఆ టైం జూని చూపిస్తారు. తను నామ్ దగ్గర, నేను నీకు థ్యాంక్స్ చెప్పనే లేదు, నువ్వు మాత్రం ఆ రోజు లేకుండా ఉండింటే ఛాయ్ని హాస్పిటల్కి టైంకి పిలుచుకొని వెళ్ళలేకపోయేదాన్ని, చాలా థ్యాంక్స్ అన్నప్పుడు నామ్ వెంటనే, నాకు ఒక విషయం అర్థం కావడమే లేదు, నేను నిన్ని ఆ డాక్టర్ దగ్గర నుండి కాపాడినందుకు ఛాయ్ వచ్చి నా దగ్గర థ్యాంక్స్ చెప్తున్నాడు, ఇప్పుడు ఛాయ్ని కాపాడితే నువ్వు వచ్చి నా దగ్గర థ్యాంక్స్ చెప్తున్నావు, వాడి కోసం నువ్వు, నీ కోసం వాడు అని ఇద్దరు ఒకరి కోసం ఒకరు థ్యాంక్స్ చెప్తున్నారు, అలా మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ని ఒక పార్క్కి పిలుచుకొని వెళ్తాడు. యాక్చువల్లీ నామ్కి ఈరోజు బర్త్డే, సో ఈరోజంతా జూ దగ్గర టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటాడు.
అందుకే జూ కూడా వెళ్తుంది. ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నామ్ వచ్చి, నేను చిన్నప్పుడు ఈ ప్లేస్ని చూసి చాలానే భయపడేవాడిని తెలుసా అన్నప్పుడు, ఎందుకో ఈ ప్లేస్ని చూసి ఎందుకు భయపడ్డావు అని జూ అడగ్గా, ఎందుకంటే నాతో కలిసి ఆడుకునే పిల్లలందరినీ వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి పిలుచుకుని వెళ్ళిపోతారు. కానీ నన్ను పిలుచుకుని వెళ్ళడానికి ఎవరు రారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ఒంటరిగానే ఉన్నాను. కానీ నీతో ఉన్నప్పుడు నాకంటూ ఒకరు నా లైఫ్‌లోకి వచ్చారు అన్న ఫీల్ వచ్చింది. కానీ నిన్న నైట్ జరిగిందంతా చూసిన తరువాత నీ మనసు ఎవరి దగ్గర ఉంది అని నాకు బానే అర్థమైంది అని వీడు చాలా ఫీల్ అవుతూ చెప్తున్నప్పుడు సడన్‌గా జూ నామ్‌ని హగ్ చేసుకొని, "నువ్వు చాలానే మంచి అబ్బాయివి. నిన్ను మీ ఇంట్లో చాలా పెంచింటారు. ఒకరి కష్టాన్ని అర్థం చేసుకుంటావు. అందరికీ హెల్ప్ చేస్తావు. ఇప్పుడు కావాలంటే నీతో ఎవరు లేరు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఫ్యూచర్‌లో అన్నీ మారుతుంది. నీకంటూ ఒకరు నీ లైఫ్‌లోకి వస్తారు. నీ లైఫ్ కూడా మారుతుంది" అని అడ్వైస్ అంతా ఇచ్చి ఇప్పుడు అక్కడి నుండి వెళ్తుంటారు. అప్పుడు "నేను నిన్ని ఇంట్లో డ్రాప్ చేయనా" అని అడగ్గా హీరోయిన్, "లేదు, ఇదే మనిద్దరం గుడ్ బై చెప్పడానికి కరెక్ట్ అయిన ఒక ప్లేస్. అందరూ నిన్ని ఒంటరిగా వదిలి వెళ్ళినట్లు నేను నిన్ని ఒంటరిగా వదిలి వెళ్ళను. నువ్వు ఫస్ట్ ఇక్కడి నుండి వెళ్ళు. ఆ తరువాత నేను ఇక్కడి నుండి వెళ్తాను" అన్నప్పుడు వీడికి బాధగా ఉన్నా యాక్సెప్ట్ చేసుకొని అలానే జూని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా జూ అయితే ఇంటికి వెళ్ళి సూజిని తలుచుకొని డల్‌గా కూర్చోన్నప్పుడు జూ అమ్మ వస్తారు. వచ్చి డ్రింక్ చేద్దామా అని చెప్పి ఇప్పుడు ఇద్దరు కూర్చొని డ్రింక్ చేస్తారు. చాలా విషయాలు మాట్లాడుకుంటారు. పాట పాడుతారు. జూ మనసులో అంత బాధ ఉన్నా ఈ సిట్యుయేషన్‌లో ఇప్పుడు తనకున్న ఒకే ఒక సంతోషం అంటే అది వాళ్ళ అమ్మతో ఉండటమే. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఒళ్ళో పనుకొని అన్నింటి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు జూ అమ్మని చూసారంటే, "నువ్వు నీ కొడుకుని చూడాల్సిన టైం వచ్చేసింది" అంటారు. ఆ మాట విని జూకి అంత షాకింగ్‌గా ఉంటుంది. "మా మీకెలా తెలుసు" అన్నట్లు అడుగుతుంటుంది. యాక్చువల్లీ జూ అమ్మకి ఎలా తెలిసుంటుంది అంటే స్టార్టింగ్‌లో తిను ఎక్కడ మళ్ళీ ఫ్యూచర్‌కి వెళ్ళిపోతామేమో అని లెటర్ అంతా రాసి పెట్టింటుంది కదా! ఆ లెటర్‌ని హీరోయిన్ అమ్మ చదివేసింటారు. అందులో జూ టైమ్ ట్రావెల్ అయ్యి వచ్చింది. వాళ్ళ అమ్మ ఫ్యూచర్‌లో చనిపోవడం, మళ్ళీ వాళ్ళ అమ్మని చూసిన ఆ సంతోషం, వాళ్ళ అమ్మని ఎంతలా మిస్ అయింది, సూజిని ఎంతలా మిస్ అయింది అని అన్నింటినీ రాసి పెట్టింటుంది. అంతేకాకుండా జూ డైరీని కూడా తీసి చదువుతారు. మొత్తం అంతా క్లియర్‌గా రాసి పెట్టింటుంది. సో, అన్ని విషయాలు తెలుసుకుంటారు. అంతేకాకుండా జూ పాస్ట్‌కి వచ్చిన తరువాత వాళ్ళమ్మ వెనకాలే తిరుగుతూ వాళ్ళమ్మని వదలకుండా ఉండింటుంది కదా! సో, అదంతా గుర్తు చేసుకున్నప్పుడు జూ అమ్మకి బానే అర్థమవుతుంది. అందుకే జూ తన దగ్గర వియర్డ్‌గా బిహేవ్ చేసింది అని. ఇంకా సూజిన్ వచ్చి జూ కొడుకు అన్న అన్ని విషయాలు తెలుసుకొని ఇప్పుడు జూ దగ్గర ఇలా మాట్లాడతారు. ఇంక జూ దగ్గర ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఇంక తరువాత ఏం జరగబోతుంది అని నాకు ఏం అర్థం కావడం లేదు. ఏది నమ్మాలని కూడా నాకు తెలియడం లేదు. కానీ నాకు ఒక్క విషయంలో మాత్రం క్లారిటీ ఉంది. నువ్వు మీ అమ్మా నాన్న లేకుండా కూడా ఉండగలవు. కానీ నీ కొడుకు లేకుండా మాత్రం ఉండలేవు. సో, నువ్వు నా గురించి తలుచుకొని ఫీల్ అవ్వకు. నువ్వు వెళ్ళు అన్నట్లు చెప్పగా జూ వాళ్ళమ్మని హగ్ చేసుకొని అంతలా ఏడుస్తుంది. ఆ టైంలోనే చాయ్ కూడా సూజిని మర్చిపోలేకపోతాడు. సో, జూని చూడటానికి వస్తాడు. కరెక్ట్‌గా జూ కూడా ఏడుస్తూ బయట వస్తుంది. ఇప్పుడు చాయ్‌ని చూసి ఇంక తరువాత మనం ఇక్కడ ఉండటం వద్దు, ఇంటికి వెళ్దామని చెప్పి ఇద్దరూ హగ్ చేసుకుంటారు. ఫైనలీ చాలా ప్రాబ్లమ్స్ తరువాత ఇద్దరూ ఒకటవుతారు. ఆ టైంలోనే నామ్‌ని చూపిస్తారు. వాడిని ఎవరూ కేర్ చేయడం లేదు అనే కదా ఫీల్ అవుతూ ఉన్నిన్నాడు. కానీ వాళ్ళ అమ్మకి కావాలంటే నామ్ మీద కేర్ ఉండకపోవచ్చు. కానీ వాళ్ళ స్టెప్ మదర్ ఉన్నారు కదా! తనకి నామ్ మీద చాలానే కేరింగ్ ఎక్కువ. ఆమె కుక్ చేసిచ్చింది నామ్ తినకపోయినా ఆమె మాత్రం ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా నామ్ కోసం ఫుడ్‌ని ప్రిపేర్ చేసి ఇస్తారు. వాడొక రోజు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు అని. అలానే జరుగుతుంది కూడా. వాడు ఇన్ని రోజులు పెద్దగా పట్టించుకొనిండడు. కానీ ఇప్పుడు వాడి స్టెప్ మదర్ వాడి మీద ఎంత కేరింగ్‌గా ఉన్నారు అన్న విషయాన్ని చాలా అర్థం చేసుకుంటాడు. ఇంకా ఆ టైంలోనే ఏరం బాడీ బిల్డర్ లవ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. ఇంకా చాయ్ ఫ్రెండ్ జుట్టంతా కట్ చేసేసి అలానే హీరోలా గెటప్ అంతా చేంజ్ చేసి ఆర్మీ వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. అలానే కట్ చేసి ఇప్పుడు మన హీరోయిన్‌ని చూపిస్తారు. ఇద్దరు ఫ్యూచర్‌కి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోతారు. సో, చివరగా ఒకసారి జూ అమ్మ నాన్నతో కలిసి డిన్నర్ చేస్తారు. ఇప్పుడు డిన్నర్ అంతా కంప్లీట్ అయిన తరువాత జూ అమ్మ
అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళే ప్లేస్లో నేను ఉండనా అని అడగ్గా జూ కూడా అవును అంటుంది. అప్పుడు జూ అమ్మ నేను లేకపోయినా పర్లేదు, మీ నాన్నని నువ్వు చూసుకోవాలి, అతను ఒంటరిగా ఏ విషయాన్ని చేసుకోలేడు, నేను లేకుండా అతను ప్రశాంతంగా ఉండడు అంటారు. ఆ టైంలోనే మనకి ఫ్యూచర్లో జూ నాన్న ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అడిగాడు అన్న విషయాన్ని చూపిస్తారు. యాక్చువల్లీ జూ అమ్మ చనిపోయిన తరువాత జూ నాన్న చాలానే ఒంటరిగా మిగిలిపోతాడు. చూసుకోవడానికి ఎవరూ లేరు, మాట్లాడటానికి లేరు, చాలానే ఒంటరితనమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఆ టైంలోనే ఛాయ్ వచ్చి అడుగుతాడు, ఎందుకు మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని జూ దగ్గర అడిగారు అన్నప్పుడు, అది నేను ఆశపడి అడగలేదు, జూ అమ్మ చివరగా నా దగ్గర చెప్పేసి వెళ్ళింది, అందుకే నేను అలా అడిగాను అన్నట్లు చెప్పగా ఛాయ్కి ఇప్పుడే అర్థమవుతుంది జూ నాన్న ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని జూ దగ్గర అడిగారు అని. ఇంకా ఇక్కడ జూ అమ్మ జూ దగ్గర సూజిన్ని అప్పుడప్పుడు మీ నాన్న దగ్గరకి పిలుచుకొని వెళ్ళి చూపించు, నాన్నని ఒంటరిగా వదిలేయకు అన్నట్లు అడ్వైస్ అంతా ఇస్తారు. ఇలా అందరి దగ్గర మాట్లాడిన తరువాత ఫైనలీ ఛాయ్ జూ ఇద్దరు ఫ్యూచర్కి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. అప్పుడు ఛాయ్ జూ దగ్గర అవును ఏరం నా ఫ్రెండ్ ఇద్దరు ఇంతలా లవ్ చేసుకుంటున్నారు కదా, మరెందుకు ఏరం నా ఫ్రెండ్ని బ్రేకప్ చేసి వెళ్ళిపోయింది అన్నట్లు అడగ్గా జూ ఏం చెప్తుంది, ఏరం వచ్చి బేబీని కనలేందంట, తనకి అలాంటి ఒక ప్రాబ్లం ఉంటుంది, సో వాడైనా హ్యాపీగా ఉండని అనే ఏరం వాడిని బ్రేకప్ చేసింటుంది. ఇప్పుడు దాని గురించి అంతా మాట్లాడేసి సరే మనం సూచిని చూడటానికి వెళ్దామా అని అడగ్గా జూ కూడా ఓకే చెప్తుంది. ఇప్పుడు రింగ్ని మార్చుకుంటారు, కిస్ కూడా చేసుకుంటారు. అలానే ఆ రోజు నైట్ గడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డే కళ్ళు తెరిచి చూస్తే జూ ఫ్యూచర్లో ఉంది. పక్కనే సూచిని ఆడుకుంటూ ఉంటాడు. వాణ్ణి పట్టుకొని అమ్మ తిరిగి వచ్చేసాను అని ఎమోషనల్ అయి ఏడ్చగా చాయ్ కూడా వస్తాడు. వాడిప్పుడు జూ ఇంకా సూజిని ఇలా ఇద్దరిని చూడగానే వాడికి అంత సంతోషంగా ఉంది. ఇద్దరిని హక్ చేసుకొని అంతలా ఏడుస్తాడు. సంతోషంలో ఇద్దరికి ఏడుపు వస్తుంటుంది. సో ఫైనలీ ముగ్గురు హ్యాపీగా కలిసిపోయారు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి ఏరం బాడీ బిల్డర్ని చూపిస్తారు. ఇప్పుడు ఫ్యూచర్లో కదా ఉన్నారు, బ్రేకప్ అయిపోయి ఉంటుంది, కానీ ఇద్దరు ఒకరిని ఒకరు మర్చిపోలేకపోతారు. చాలా సంవత్సరాల తరువాత ఏరంని డైరెక్ట్గా చూస్తాడు. ఇద్దరికి చాలానే ఎమోషనల్గా ఉంది. నువ్వు ఎందుకు నన్ను బ్రేకప్ చేశావు అని వాడు అడగ్గా ఏరం కూడా తనకున్న ప్రాబ్లం గురించి చెప్తుంది. అప్పుడు వాడు ఇదంతా నాకు ఒక ప్రాబ్లమే కాదు, నువ్వే నాకు ముఖ్యమని ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. సో ఎలానో వీళ్ళిద్దరూ కూడా కలిసిపోతారు. ఈ విషయం జూ ఛాయ్కి తెలిసి వాళ్ళు చాలానే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా జూ అమ్మ ఎలా అయితే ఆశపడ్డారో అలా సూచిని అప్పుడప్పుడు జూ నాన్న దగ్గరకు పిలుచుకొని వెళ్ళి చూపిస్తుంటారు. అతను కూడా ఒంటరిగా ఉన్నామన్న ఫీల్ లేకుండా ఉన్నాడు. ఆ టైం అక్కడికి జూ అమ్మ నాన్న కూడా వస్తారు. చూస్తే కాస్ట్లీ అయిన కార్లో బాగా రిచ్గా వచ్చి దిగుతారు. అంతే చాయ్ అంతలా షాక్ అవుతాడు. నాన్న ఇది మన కారా అని అడగ్గా అవునురా ఏంటి కొత్తగా అడుగుతున్నావు అన్నట్లు అడుగుతుంటారు. ఇదంతా ఎలా జరిగింటుంది అని చూస్తే చాయ్ పాస్ట్కి వెళ్ళినప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది అని వాళ్ళ నాన్నకి చెప్పింటాడు. ఆ టైం వాళ్ళ నాన్న పెద్దగా పట్టించుకోనిండడు. కానీ ఆ తర్వాత చాయ్కి తెలియకుండానే చాయ్ చెప్పిన అన్నింటిలో ఇన్వెస్ట్ చేసింటాడు. సో మంచి ప్రాఫిట్ వచ్చి ఇప్పుడు వీళ్ళ రేంజే మారిపోయి ఉంటుంది. చాయ్కి అంత ఖుషిగా ఉంది. అయితే మనం ఇప్పుడు రిచ్ అయిపోయామా అన్నట్లు జోకి చాయ్కి అంత ఖుషిగా ఉంది. ఈ సంతోషంలోనే ఫ్యామిలీ మొత్తం కూర్చొని డిన్నర్ చేస్తుంటారు. అందరూ చాలానే హ్యాపీగా ఉంటారు. అలానే కట్ చేసి ఆ డాక్టర్ ఏమయ్యాడు అని చూపిస్తారు. ఆ డాక్టర్ వైఫ్ ఉంది కదా, తనకి ఇప్పుడు ఒక మంచి హస్బెండ్ దొరికింటాడు. ఈ డాక్టర్లా డబ్బు కోసం అంతా తనతో తిరగకుండా తన నిజమైన లవ్ని అర్థం చేసుకొని వాడు ట్రూగా లవ్ చేస్తుంటాడు. సో ఇద్దరు చాలానే హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని అలా చూసి వీడికి చాలానే జెలస్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ హీరో హీరోయిన్ని చూపిస్తారు. చాలా రోజుల తరువాత జో చాయ్ ఇద్దరికి ఒక కాల్ వస్తుంది. మీరు డివోర్స్కి అప్లై చేశారు అని కోర్టుకి రమ్మని చెప్పి కాల్ చేస్తారు. ఇంకా 1 వీక్లో రాలేదు అంటే మీ డివోర్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటారు. వీళ్ళిద్దరు అయితే ఏంటి క్యాన్సిల్ చేసేస్తారా, మాకు కావాల్సింది కూడా అదే అని నవ్వుతూ సూజిన్తో కలిసి అలా వాకింగ్ వెళ్తుంటారు. ఆ టైం వీళ్ళకి ఆపోజిట్గా ఒకడొస్తాడు. చాయ్ పెద్దగా గమనించడు. అని జూ చూసి అలానే స్టాప్ అయ్యి వాడిని తిరిగి చూస్తుంది. చూస్తే అది ఇంకెవరో కాదు నామ్. నామ్తో పాటు ఒక చిన్న అబ్బాయి కూడా ఉంటాడు. నామ్ని ఇలా ఒక చిన్న అబ్బాయితో చూసి జూకి చాలానే హ్యాపీగా ఉంది. వాడికంటూ ఒక పర్సన్ వాడి లైఫ్లోకి వచ్చేసారు అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళగా ఇప్పుడు నామ్ వెళ్తున్న జూని చూసి ఒక స్మైల్ ఇస్తాడు. ఎంత ఉన్నా జూ వాడి ఫస్ట్ లవ్ కదా. సో జూ ఇలా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం చూసి
వీడికి కూడా హ్యాపీగానే ఉంది. నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలానే ఒక హ్యాపీ ఎండింగ్‌తో ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అలానే పైలోకంలో ఉన్న దేవుళ్ళని చూపిస్తారు. వీళ్ళిద్దరూ హస్బెండ్, వైఫ్. ఏంటిది హీరో, హీరోయిన్‌లా ఉన్నారు అని అనుకోకండి. ఇదొక చిన్న స్టోరీ. వీళ్ళు ఎలా అంటే చాయ్, జూలానే అప్పుడప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఒక స్టేజ్‌లో గొడవ పెద్దదై, ఇంక తరువాత నేను నీతో జీవించను, నాకు నువ్వు నచ్చనే లేదు అని చెప్పి ఇద్దరు డివోర్స్ చేస్తున్నట్లు వాళ్ళ రింగ్‌ని తీసివేసి వెళ్ళిపోతారు. ఆ రింగే చాయ్‌జు ఇద్దరు కొన్న వాళ్ళ వెడ్డింగ్ రింగ్. ఆ రింగ్‌ని కొన్నప్పుడు షాప్‌లో ఉన్న లేడీ ఏం చెప్పింటారు, ఈ రింగ్‌ని వేసుకొని మీరు ఏం ప్రే చేసినా అది జరుగుతుంది అన్నట్లు చెప్పగా, ఇద్దరు రింగ్‌ని వేసుకొని మేమిద్దరం ఎప్పటికీ విడిపోకూడదు అన్నట్లు ప్రే చేసింటారు. సో, ఆ విషెస్సే వీళ్ళిద్దరిని పాస్ట్‌కి వెళ్ళేలా చేసి, మళ్ళీ కలిసేలా చేసింది అన్నట్లు చూపించి, ఒక హ్యాపీ ఎండింగ్‌తో ఈ డ్రామాని కంప్లీట్ చేస్తారు. ఎలా ఉన్నింది ఈ డ్రామా? బాగున్నింది కదా! నాకైతే చాలా నచ్చింది. అలా మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.